సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది ఒక విజిటింగ్ కార్డ్ మాత్రమే. అది ఎంట్రీ ఇప్పిస్తుందేమో కానీ ఎంపైర్ ను నిర్మించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రక్తం చిందించాల్సిందే. తెలుగు సినిమా అంటే చిరంజీవి, చిరంజీవి అంటే తెలుగు సినిమా. ఆకాశమంత ఎత్తులో ఉన్న ఆ తండ్రి ఇమేజ్ ను ఒక కొడుకు మోయడం అంటే అది అదృష్టం కాదు, అదొక పదునైన కత్తి మీద సాము లాంటిది. అందరి కళ్ళు ఆ కుర్రాడిపైనే. మొదటి అడుగులోనే లోపాలు వెతకటానికి వేలాది మంది సిద్ధంగా ఉన్నారు. అనుకున్నట్లుగానే రాళ్లు విసిరారు. యాక్టింగ్ రాదు అని అవహేళన చేశారు. నేషనల్ మీడియా సైతం దారుణంగా ట్రోల్ చేసింది. ఆ స్థానంలో ఇంకెవ్వరున్నా ఆ మానసిక క్షోభకు, ఆ విమర్శల సునామీకి ఇండస్ట్రీ వదిలేసి పారిపోయేవారు, డిప్రెషన్ లోకి వెళ్లిపోయేవారు. కానీ అతను మెగాస్టార్ రక్తం పంచుకు పుట్టిన మొండి ఘటం. తనకు వచ్చిన ప్రతి విమర్శను, ప్రతి అవమానాన్ని ఒక ఇటుకలా మార్చుకుని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. నోటితో ఏ రోజు సమాధానం చెప్పలేదు, కానీ నేడు కళ్ళతో ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. ఒకప్పుడు ఎవరైతే జీరో ఎక్స్ప్రెషన్స్ అన్నారో వాళ్లే థియేటర్లో ఏడ్చేలా చేశారు. తెలుగు సినిమా సరిహద్దులను చెరిపివేసి హాలీవుడ్ దిగ్గజాలు సైతం లేచి నిలబడి చప్పట్లు కొట్టేలా ఒక గ్లోబల్ స్టార్ గా అవతరించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇది కేవలం ఒక హీరో సక్సెస్ స్టోరీ కాదు, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి ఒక కొడుకు చేసిన అలుపెరగని సైలెంట్ వార్. నాకు మీకన్నా గొప్పగా లేకపోతే బాబాయ్ కన్నా గొప్పగా అవ్వాలని ఆశ లేదు. మీరు ఇచ్చింది పోగొట్టకుండా లేకపోతే చెడగొట్టకుండా అలా సాగిపోతే నాకు చాలు నా జీవితానికి. స్టార్ కిడ్స్ అనగానే మనకు గుర్తొచ్చేది లగ్జరీ కార్లు, కళ్ళు చెదిరే లైఫ్ స్టైల్, ఎటు చూసినా కెమెరాలు. కానీ వాళ్ళు రోజు ఫేస్ చేసే మెంటల్ ప్రెషర్ మాత్రం ఎవ్వరికీ కనిపించదు. స్టార్ కిడ్స్ కు సక్సెస్ చాలా ఈజీగా వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఒక లెజెండ్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడితే జనం పెట్టుకునే అంచనాలు మామూలుగా ఉండవు. ఆ అంచనాలను ఏ మాత్రం అందుకోకపోయినా వచ్చే విమర్శలు చాలా దారుణంగా ఉంటాయి. రామ్ చరణ్ తన కెరీర్ మొదట్లో సరిగ్గా ఇలాంటి నరకాన్నే చవి చూశాడు. చరణ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ ఆయనలో మెగాస్టార్ ను వెతికారు. చిరంజీవిలా డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ రావాలని రూల్స్ పెట్టేశారు. మగధీరా లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా సరే ఆ క్రెడిట్ అంతా రాజమౌళికే ఇచ్చారు తప్ప అందులో చరణ్ కష్టం ఎవ్వరికీ కనిపించలేదు. ఆ తర్వాత ఆరెంజ్, తుఫాన్ లాంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఇక చరణ్ పని అయిపోయింది, మెగాస్టార్ వారసత్వం నిలబెట్టలేడు అని తీర్పులు ఇచ్చేశారు. కానీ ఒక హీరోగా ఎక్కడైతే కింద పడ్డాడో ఒక యాక్టర్ గా అక్కడి నుంచే పైకి లేచాడు. ఏ విమర్శలనైతే గుండెల్లో దాచుకున్నాడో అవే విమర్శలకు తన నటనతో సమాధానం చెప్పాడు. 2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు చరణ్. ఫస్ట్ మూవీతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టాడు. రెండో సినిమా మగధీరాతో తెలుగు సినిమా రికార్డులను తిరగరాశాడు. కానీ ఒక వర్గం ఎప్పుడూ చరణ్ నటనపై పెదవి విరుస్తూనే ఉండేది. 2013లో వచ్చిన తుఫాన్ సినిమా చరణ్ కెరీర్ లోనే అతిపెద్ద మచ్చగా మిగిలిపోయింది. అమితాబ్ బచ్చన్ చేసిన ఐకానిక్ క్యారెక్టర్ ను రీమేక్ చేసిన చరణ్ పై బాలీవుడ్ మీడియా, నేషనల్ క్రిటిక్స్ మూకుమ్మడిగా దాడి చేశారు. రామ్ చరణ్ కు అసలు నటన రాదు, ఇతను బాలీవుడ్ కు పనికిరాడు, ప్లాస్టిక్ ఫేస్ తో 2 గంటల పాటు చంపేశాడు అంటూ ఎవ్వరూ వాడని దారుణమైన పదాలతో ఆర్టికల్స్ రాశారు. ప్రపంచం మొత్తం తన కొడుకుని అలా అవమానిస్తుంటే ఇంట్లో కూర్చుని అవన్నీ చూస్తున్న తండ్రి చిరంజీవి గారి మనసు ఎంత రగిలిపోయి ఉంటుందో ఊహించండి. కానీ చరణ్ ఒక్క మాట మాట్లాడలేదు, ఏ మీడియా పైన కోపడలేదు, ఎవరికి రిప్లై ఇవ్వలేదు, మౌనంగా ఉండిపోయాడు. కానీ ఆ మౌనం వెనుక ఒక అగ్ని పర్వతం ఎప్పుడూ రగులుతూ ఉండేది. మాటల్లో కాదు చేతల్లో సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యాడు. తనను తాను చెక్కుకునే పనిలో పడ్డాడు. తనలోని లోపాలను సరిదిద్దుకునే ప్రయాణం మొదలు పెట్టాడు. కమర్షియల్ హిట్లు కొడుతున్నా సరే తనలోని నటుడిని బయటకు తీసే ఒకే ఒక్క ఛాన్స్ కోసం ఆకలితో ఎదురుచూశాడు. ఆ ఎదురు చూపులకు దొరికిన బ్రహ్మాస్త్రమే డైరెక్టర్ సుకుమార్ ఇచ్చిన రంగస్థలం. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో పక్కా పల్లెటూరి గెటప్ లో
లుంగీ కట్టుకుని చెవిటివాడిగా నటించడానికి ఒప్పుకోవడం అంటేనే ఒక పెద్ద రిస్క్. కానీ చరణ్ ఆ రిస్క్ తీసుకున్నాడు. ఆ సినిమాలో చరణ్ చిట్టుబాబు పాత్రలో జీవించేశాడు. చిట్టుబాబు కళ్ళలో కనిపించిన కోపం, తన అన్న చనిపోయినప్పుడు పలికించిన ఆ భావోద్వేగాలు థియేటర్లో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఎవరైతే చరణ్ కు యాక్టింగ్ రాదు అన్నారో వాళ్లే వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటూ థియేటర్లో లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. ఆ ఒక్క సినిమాతో విమర్శకుల నోళ్లు శాశ్వతంగా మూతపడ్డాయి. నటుడిగా రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకున్న క్షణం అది. చిట్టిబాబుతో చరణ్ లోని నటుడు పరిచయం అయితే ఎస్ఎస్ రాజమౌళి RRR లోని అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ తో చరణ్ విశ్వరూపం ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆ సినిమాలో మాటల కంటే తన కళ్ళతోనే అద్భుతమైన ఎమోషన్స్ పలికించాడు చరణ్. ఆ ఇంటెన్సిటీ చూసి మన తెలుగు ప్రేక్షకులే కాదు, జపాన్, అమెరికా లాంటి దేశాల్లోని హాలీవుడ్ యాక్టర్లు, హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. వేలాది మంది జనాల మధ్యలోకి ఒక్కడే దూసుకెళ్లే ఇంట్రొడక్షన్ సీన్ ఒకెత్తైతే, తన లక్ష్యం కోసం ప్రాణ స్నేహితుడినే కొరడాతో కొడుతూ బయటకు రానివ్వలేని ఆ బాధను కేవలం తన కళ్ళతోనే పలికించిన తీరు హాలీవుడ్ ను సైతం షేక్ చేసింది. సాక్షాత్తు హాలీవుడ్ లెజెండ్ అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆ క్యారెక్టర్ లో రామ్ చరణ్ పలికించిన ఎమోషన్ నన్ను కట్టిపడేసింది అని ప్రపంచం ముందే ప్రశంసల వర్షం కురిపించారు. ఏ హాలీవుడ్ మీడియా అయితే ఒకప్పుడు చరణ్ ను విమర్శించిందో అదే అమెరికా మీడియా చరణ్ కోసం రెడ్ కార్పెట్ పరిచింది. గ్రాండ్ గ్లోబల్ ఎంట్రీ అంటూ రామ్ చరణ్ ను ఆకాశానికెత్తింది. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఒక తెలుగు హీరో అడుగు పెట్టిన ఆ క్షణం యావత్ భారతదేశానికి గర్వ కారణం. మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం ఉండటం అనేది ప్రపంచంలో ఏ సెలబ్రిటీకైనా ఒక కళ లాంటిది. అది వాళ్ళ గ్లోబల్ పాపులారిటీకి, అభిమానుల ఆదరణకు నిదర్శనం. RRR అఖండ విజయంతో రామ్ చరణ్ క్రేజ్ హాలీవుడ్ స్థాయికి చేరిపోయింది. దానికి అసలైన గుర్తింపే ఈ వ్యాక్స్ స్టాచ్యూ. చరణ్ కు తన పెంపుడు కుక్క రైమ్ అంటే ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. మేడమ్ టుసాడ్స్ ప్రతినిధులు ఈ మైనపు ప్రతిమ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు తనతో పాటు ఖచ్చితంగా తన పెట్ డాగ్ రైమ్ బొమ్మను కూడా సోఫాలో ఉంచాలని రామ్ చరణ్ షరతు పెట్టారట. దీనికి మ్యూజియం నిర్వాహకులు ఓకే అనడంతో రైమ్ కొలతలు కూడా తీసుకుని అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ఈ విగ్రహం మేడమ్ టుసాడ్స్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అదేంటంటే ఒక సెలబ్రిటీతో పాటు ఆయన పెంపుడు జంతువు మైనపు విగ్రహం ఉండటం చరిత్రలో ఇది రెండోసారి. ఇప్పటి వరకు క్వీన్ ఎలిజబెత్ II విగ్రహంలో మాత్రమే ఆమె పెంపుడు జంతువు ఉండేది. ఆస్కార్ గెలిచాడు, గ్లోబల్ స్టార్ అయ్యాడు, మేడమ్ టుసాడ్స్ లో స్థానం దక్కించుకున్నాడు, 100 కోట్లు కలెక్షన్ తెచ్చాడు. ఇదంతా ఒకెత్తు. కానీ రామ్ చరణ్ జీవితంలో సాధించిన అసలైన సక్సెస్ మరొకటి ఉంది. 30 ఏళ్ల పాటు తెలుగు సినిమాను ఒక అగ్రరాజ్యంలో ఏలిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో 100 అవార్డులు వచ్చాయి. కానీ తన కొడుకు నటన చూసి ప్రపంచం మొత్తం సెల్యూట్ చేస్తుంటే, ఆస్కార్ వేదికపై తన రక్తం నిలబడితే ఒక తండ్రిగా ఆయన పొందిన ఆ గర్వానికి వెలకట్టలే. నా కొడుకు నటుడు కాలేడేమో అని భయపడిన స్థాయి నుంచి ఈరోజు ప్రపంచం నలుమూలలా నేను రామ్ చరణ్ వాళ్ళ నాన్నను అని గర్వంగా చెప్పుకునే స్థాయికి నన్ను తీసుకువెళ్లాడు అని చిరంజీవి గారు ఆనంద భాష్పాలు రాల్చిన క్షణం ప్రతి మెగా అభిమాని గుండెను ఉప్పొంగేలా చేసింది. ఏమి సాధించావంటే రామ్ చరణ్ సాధించాను. ఒక మనిషిని ఫిజికల్ గా కొడితే ఆ గాయం కొన్ని రోజులకు మారిపోతుంది. కానీ మాటలతో, అవమానాలతో కొడితే ఆ గాయం జీవితాంతం గుర్తుంటుంది. ఆ అవమానాలనే తన ఆయుధాలుగా మలుచుకుని ఇప్పుడు గ్లోబల్ స్టార్ క్రేజీ ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో లేటెస్ట్ గా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీగా వస్తున్న పెద్దీలో మాస్ క్యారెక్టర్ తో మరోసారి ఎరగదీసేందుకు రెడీ అయ్యాడు చెర్రీ. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ ఇంటర్నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. కేవలం తెలుగు వర్షన్ ప్రీ రిలీజ్ బిజినెసే దాదాపు 200 కోట్లు దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మూవీని భారీ ధరలకు హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏడాది ఒక తెలుగు సినిమాకు జరిగిన అత్యుత్తమ డీల్స్ లో ఇది ఒకటిగా నిలిచింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రామ్ చరణ్ కు ఉన్న విపరీతమైన ఫ్యాన్ బేస్ ఈ డీల్ కు ప్రధాన కారణం. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గ్లోబల్ స్టార్ అని తన చేతల్లో చూపించాడు చరణ్. ఇదే సక్సెస్ ట్రాక్ తో మరిన్ని రికార్డులను తన అకౌంట్ లో వేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ మెగా టీవీ తరపున గ్లోబల్ స్టార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. The biggest superstar, ladies and gentlemen, give it up for Ram